ఓం శాంతి. ఈరోజు జనవరి 16వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, స్మృతి చార్టును వ్రాయండి. ఎంతెంతగా స్మృతిలో ఉండే అభ్యాసం అనేది జరుగుతూ ఉంటుందో అంతంతగా పాపాలు నాశనమవుతూ ఉంటాయి. కర్మాతీత స్థితి సమీపంగా వస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. ప్రశ్న: చార్టు సరిగ్గా వ్రాసారా లేదా అనేది ఏ విషయాల ద్వారా పరిశీలించుకోవచ్చు? సమాధానం: మొదటిది ఆసామి, రెండవది నడవడిక, మూడవది సేవ, నాలుగవది సంతోషం. బాప్దాదా ఈ 4 విషయాలను చూసి చార్ట్ సరిగ్గా వ్రాసారా లేదా అన్నది తెలియజేస్తారు. ఏ పిల్లలైతే మ్యూజియం లేక ప్రదర్శనీలో సేవలో ఉంటారో, ఎవరి నడవడిక అయితే రాయల్గా ఉంటుందో, అపారమైన సంతోషంలో ఉంటారో, తప్పకుండా వారి చార్టు సరిగ్గా ఉంటుంది అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఓ ప్రాణి, మనస్సు అనేటటువంటి దర్పణంలో నీ ముఖాన్ని చూసుకో. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మీ చార్టును చూసుకుంటూ ఎంత పుణ్యం జమ అయింది అనేది పరిశీలించుకోండి. ఆత్మ సతోప్రధానంగా ఎంతవరకు తయారైంది? స్మృతిలో ఉంటూ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: స్కాలర్షిప్ను తీసుకునేందుకు సేవాదారులుగా అయి అనేకుల కళ్యాణం చేయాలి. బాబాకు ప్రియంగా అవ్వాలి. టీచర్గా అయి అనేక మందికి దారిని చూపించాలి. ఈరోజు వరదానం: తమ ఫరిస్తా స్వరూపము ద్వారా సర్వులకు వారసత్వం యొక్క అధికారాన్ని ప్రాప్తింపచేసేవారు ఆకర్షణమూర్తి భవ. వరదానం యొక్క వివరణ: ఎటువంటి ఫరిస్తా స్వరూపం యొక్క ప్రకాశ వస్త్రాలను ధారణ చేయాలంటే, దూరాల వరకు ఆత్మలు మీ వైపుకి ఆకర్షింపబడాలి. మరియు అందరినీ కూడా బికారితనము నుండి విడిపించి వారసత్వానికి అధికారులుగా తయారు చేయాలి. అలాంటి ఫరిస్తా స్వరూపం యొక్క ప్రకాశంతో ఉండే వస్త్రాలను ధారణ చేయాలి. దీని కొరకు జ్ఞానమూర్తులుగా, స్మృతిమూర్తులుగా మరియు సర్వ దివ్య గుణమూర్తులుగా అయి ఎగిరే కళలో స్థితులయ్యేటటువంటి అభ్యాసాన్ని పెంచుతూ వెళ్ళండి అంటున్నారు బాబా. మీ ఎగిరే కళ అనేదే అందరికీ నడుస్తూ తిరుగుతూ కూడా ఫరిస్తా నుంచి దేవతా స్వరూపం సాక్షాత్కారం అనేది కలిగిస్తుంది. ఇదే విధాత మరియు వరదాత స్వరూపం యొక్క స్థితి అంటున్నారు బాబా. స్లోగన్: ఇతరుల మనస్సులోని భావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభవ అనే స్థితిలో స్థితులవ్వండి. మంచిది. ఓం శాంతి.